श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ ప్రేక్షకుల సందేహాలకు సమాధానాల్లో భాగంగా ఇవాళ ధర్మ సందేహంలో ఏంటిది అంటే, గుడులు, దేవాలయాలు, మందిరాలలో బ్రాహ్మణులు సాధారణంగా పూజలు చేస్తూ ఉంటారు కదా. మరి బ్రాహ్మణేతరులైనటువంటి వాళ్ళు పూజలు చేయకూడదా, చేయవచ్చా అనేటువంటి ఒక సందేహం అడిగారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదలు చేయవచ్చా బ్రాహ్మణేతరులు అంటే నిజానికి చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఎందుకు బ్రాహ్మణేతరులు చేయకపోవడం మంచిది అంటే, అసలు ప్రాథమికంగా బ్రాహ్మణులు అంటే ఎవరో మొట్టమొదట మనకు తెలియాలి. బ్రహ్మజ్ఞానం పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగి, వేదం పట్ల, వేదాంతం పట్ల, ఉపనిషత్తుల పట్ల, రామాయణ మహాభారత ఇతిహాసాల, అష్టాదశ పురాణాల పట్ల విశ్వాసం కలిగి ఉంటే అది బ్రాహ్మణులకు విశ్వాసం ఉండొచ్చు, బ్రాహ్మణేతరులకు విశ్వాసం ఉండవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇదంతా కూడా ఒక విద్యకు సంబంధించినటువంటి విషయం. వేదం అంటేనే విద్య, తెలుసుకోతగినది, తెలుపబడినది, ఆచరించతగినది, ఆచరింప చేయునది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఇక్కడ ముఖ్యంగా బ్రాహ్మణేతరులు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మీ దృష్టిలో కులము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశమైంది. ఇక్కడ వేదంలో కానీ, ఉపనిషత్తులలో కానీ, రామాయణ మహాభారత ఇతిహాసాలలో కానీ, అష్టాదశ పురాణాలలో కానీ, ఏ శాస్త్రంలోనైనా కానీ ఎక్కడ కూడా కులపు శక్తి లేదు. అవతార పురుషులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలలో వేదంలోనే ముఖ్యంగా మంత్రపుష్పంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహో రాజన్యకృతః పూరూతదస్య యద్వైశ్యః పద్భాగం శూద్రో అజాయత అని మంత్రపుష్పంలో శ్రీమన్నారాయణుడే తన నిశ్వాసగా చెప్పినటువంటి వేదంలో భాగంగా మంత్రపుష్పంలో ఈ విధంగా చెప్పబడింది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహో రాజన్యకృతః ఊరూతదస్య యద్వైశ్యః వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత అని. అంటే ఏమిటి దాని అర్థము? బ్రాహ్మణులైనటువంటి వాడు నా ముఖం నుంచి ఉద్భవించారు అని, క్షత్రియులైనటువంటి వాళ్ళు నా భుజాల నుంచి ఉద్భవించారు అని, వైశ్యులైనటువంటి వారు నా తొడల నుంచి ఉద్భవించారని, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పాదాల నుంచి ఉద్భవించారని స్వయంగా నారాయణుడే, నారాయణుని తత్వం గురించే వేదమే చెప్పింది, సనాతన ధర్మమే చెప్పింది, శాస్త్రాలే చెప్పాయి. అయితే ఇక్కడ బ్రాహ్మణులు అంటే కేవలం శిఖ పెట్టుకొని, ధోతి కట్టుకొని, పంచ కట్టుకొని, మంత్రాలు చదివితే, పూజలు చేస్తేనే బ్రాహ్మణ అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనేటువంటి వర్ణాలే ఉన్నాయి, కానీ సనాతన ధర్మంలో కులాల ప్రసక్తి లేనే లేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అన్నాడు గీతాచార్యుడు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి ఈ వర్ణాలను సృష్టించినాడు అన్నాడు తప్ప కులాన్ని సృష్టించినటువంటిది లేనే లేదు. అయితే ఈ వర్ణాలలో కూడా ఇప్పుడు
బ్రాహ్మణోస్య ముఖమాసీద్ అని చెప్పినప్పుడు అందరూ బ్రాహ్మణులుగానే పుట్టారా? ఇప్పుడైతే ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు నిజంగా బ్రాహ్మణులేనా అంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే జన్మన జాయతే శూద్ర అని చెప్పి మళ్ళీ భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. జన్మన జాయతే శూద్ర విప్రో భవతి కర్మణ. ఇక్కడ చూడండి, దీనికి సమాధానం దొరికింది. ఏంటిది? ఎవరు బ్రాహ్మలు పుట్టుకతోనే బ్రాహ్మల, క్షత్రియులు పుట్టుకతోనే క్షత్రియుల, వైశ్యులు పుట్టుకతోనే వైశ్యుల, శూద్రులు పుట్టుకతోనే శూద్రుల అనే దానికి సమాధానం ఏంటిది? ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏంటిది? జన్మన జాయతే శూద్ర విప్రో భవతి కర్మణ అన్నారు. విప్రహ అంటే బ్రాహ్మణుడు. పుట్టుకతో తల్లి గర్భంలోంచి పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా శూద్రుడే. విప్రో భవతి, బ్రాహ్మణుడుగా అవుతాడు ఎప్పుడు? కర్మణ, అతడు చేసేటువంటి పనుల మీద ఆధారపడి అతడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్ర అనేటువంటి వాడు చేసేటువంటి పనును బట్టి, అంటే వాడి యొక్క గుణాన్ని బట్టి, వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాడి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది తప్ప వేరే కాదు. అంటే జన్మన జాయతే శూద్ర అని చెప్పిండు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాం. ఒక రావణాసురుడే ఉదాహరణ తీసుకుందాం. శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు అసురుడు కాదు. అతను పులస్య వంశంలో పుట్టినటువంటి, ఒక ఉత్తమ వంశంలో పుట్టినటువంటి బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వ్యక్తి. పులస్య బ్రహ్మ యొక్క మనుమడు. మరి వాడి యొక్క గుణ కర్మ ఏం నిర్ణయించింది? వాడిని అసురునిగా నిర్ణయించింది. అది పక్కన పెడదాం. ఇంకొకటి, ఇప్పుడు మనకు వ్యాసుని తీసుకుందాం, లేదా ఈ శ్రీమద్ రామాయణాన్ని 24,000 శ్లోకాలతో చక్కగా దర్శించి రాసినటువంటి వాల్మీకినే తీసుకుందాం. వీళ్ళు జన్మన ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు? విశ్వామిత్రుడు పూర్వము మహర్షి కాకముందు రాజర్షి అయ్యిండు. రాజర్షి కాకముందు ఒక సామాన్య క్షత్రియుడు, రాజు, పరిపాలించినటువంటి ఒక రాజు, భుజబలం కలిగి ప్రజలను పరిపాలించినటువంటి ఒక రాజు తాను యొక్క మహర్షి కావాలనేటువంటి ఒక సంకల్పం చేత, కృషి చేత, తపస్సు చేత అతను మొదలు రాజర్షి కాగలిగాడు. ఆ తర్వాత మహర్షి కాగలిగాడు. అంటే అతని యొక్క కృషి ఏదైతే ఉందో, అతని యొక్క గుణం ఏదైతే ఉందో, అతని యొక్క తపస్సు ఏదైతే ఉందో అతన్ని ఒక ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఆ విశ్వామిత్రుడే రామ లక్ష్మణ ఇద్దరికి కూడా మంచి గురువై బల అతిబల అనేటువంటి విద్యలను నేర్పి సమస్తమైనటువంటి ధనుర్విద్యనంతా కూడా ఆ రామ లక్ష్మణులకు నేర్పించాడు. విశ్వామిత్రుడు గురువు అయ్యాడు. అంటే తన యొక్క కర్మ వల్ల, తన యొక్క గుణం వల్ల, తన యొక్క ప్రవర్తన వల్ల క్షత్రియుడు ఏమయ్యాడు? బ్రాహ్మణకు సంబంధించినటువంటి ఆచార్యుడుగా, గురువుగా మారిపోయాడు. రామ లక్ష్మణులకు సాక్షాత్తు భగవంతునికే గురువు అయ్యాడు విశ్వామిత్రుడు. అదేవిధంగా వ్యాసుని తీసుకుందాం. వ్యాసుని యొక్క జననం అందరికీ తెలుసు. ఎవరికి జన్మించిండు? ఏ వంశంలో జన్మించిండు? మరి ఈ సమస్తమైనటువంటి వేదాలను చాలా విశాలంగా ఉన్నాయని చెప్పి, ఇవి మనుషులకు యుగం మారుతున్న కొద్దీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఈ మొత్తం వేదాన్ని చదవడానికి వాళ్ళకు శక్తి సరిపోదు అని విభజించిండు. 4 వేదాలుగా విభజించి, అందుకోసం అతని వ్యాసుడు అన్నారు. ఎందుకంటే ముద్దగా ఉన్నటువంటి, ఒకే భాగంగా ఉన్నటువంటి ఈ సైన్స్ అంతా కూడా, ఈ సృష్టి సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ కూడా
ఏవైతే మనం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటున్నామో ఆ ప్రతిదీ కూడా ఆ వేదంలో ఉంది. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడానికి వీళ్లకు శక్తి వయస్సు సరిపోదు కాబట్టి ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వవేదమని 4 భాగాలుగా విభజించి 4 శాఖలుగా చేసి దాంట్లో కూడా మళ్ళీ రకరకాలుగా అంతర్శాఖలుగా చేసి విభజించి మనకు అందించాడు. తర్వాత మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలతో కూడిన మహాభారతాన్ని మనకు అందించాడు వేదవ్యాసుడు. అతడు జన్మనా జాయతే శూద్ర. అదేవిధంగా వాల్మీకి కూడా జన్మనా జాయతే శూద్ర. మరి వీళ్ళంతా కూడా గురుస్థానాన్ని, ఆచార్య స్థానాన్ని, బ్రాహ్మణ స్థానాన్ని ఏ విధంగా పొందగలిగారు? దాన్ని మనం ఆలోచించుకోవాలి. అది ఫస్ట్. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు ఆదిశంకరాచార్యులు. అంటే ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాల్లో మనం చేసుకునే పుణ్య ఫలితం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలితం వల్లనే మనకు మనుష్య జన్మ లభించింది. కాబట్టి ఈ మనుష్య జన్మ లభించినప్పుడు మనము ఎటువంటి జన్మ సార్థకత అయ్యేటువంటి పనులు చేయాలి అనేటువంటి దాన్ని మనము విశ్లేషణ చేసుకొని అసలు నేనెవరు, నేనెందుకు పుట్టాను, ఈ మనుష్య జన్మ లభించినంత ద్వారా నేను చేయాల్సినటువంటి పని ఏంటిది, నా ధర్మం ఏంటిది, నా వృత్తి ఏంటిది అనేటువంటి దాన్ని మనం, నా శక్తి సామర్థ్యాలు ఏంటిది అని కూడా ప్రధానంగా చూసుకోవాలి. ప్రతివాడికి కోరిక ఉంటుంది, నేను ప్రధానమంత్రిని కావాలని, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కావాలని, నేను కలెక్టర్ను కావాలని. కానీ దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏంటిదో తెలుసుకొని దాంట్లో కృషి చేసి ఋషిలాగా తపస్సు చేసి దాన్ని సాధించగలిగితే అందరికీ సాధనాత్ సాధ్యతే సర్వం అని చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి సాధించినట్టయితే, ప్రయత్నించినట్టయితే మనస వాచ కర్మణ ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో దానికి అనుగుణమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతాము. సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, లేదా కలెక్టర్ కావచ్చు, లేదా ఇంకే అనుకుంటే ఋషి కావచ్చు, ముని కావచ్చు, వ్యాసుడు కూడా కావచ్చు, వాల్మీకి కూడా కావచ్చు, బ్రాహ్మడు కూడా కావచ్చు. బ్రాహ్మణుడిగా మారినప్పుడు అంటే బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి తత్వము, బ్రాహ్మణుకు ఉండాల్సినటువంటి లక్షణాలు, బ్రాహ్మణుకు ఉండాల్సినటువంటి నిష్ట, బ్రాహ్మణుకు ఉండాల్సినటువంటి సత్యము, బ్రాహ్మణుకు ఉండాల్సినటువంటి ధర్మము, బ్రాహ్మణుకు ఉండాల్సినటువంటి ఏవైతే నియమాలు, లేదా డ్రెస్ కోడ్, లేదా ఆహార విహారాలు, లేదా మాట్లాడేటువంటి తీరు, ఇవన్నీ కూడా బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ విద్య అంతా ఏదైతే ఉందో అవన్నీ కూడా క్షుణ్ణంగా చదవగలిగితే వెల్ అండ్ గుడ్, అందరూ కూడా గుడికి వెళ్ళొచ్చు, గుడిలో దేవుణ్ణి ఆరాధించవచ్చు, గుడి ఆరాధనలు చేయవచ్చు, చక్కగా బ్రాహ్మణుడిగా మీరు మారవచ్చు. అంటే జన్మనా జాయతే శూద్ర విప్రో భవతి కర్మణ అని ఎందుకున్నాము అంటే వాడు చేసేటువంటి పనుల వల్లనే విప్రుడుగా మారుతున్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణీకం చేయడం లేదు ఎవరు కూడా. చాలా మంది ఇవాళ ఉన్నటువంటి ఏ ఉపాధి కోసం సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉన్నదో, ఆంగ్ల విద్యా విధానం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం చదువుకున్న చదువులు ఏవైతే ఉన్నాయో ఈ చదువులు కేవలం ఉపాధికి సంబంధించినటువంటి విద్యనే తప్ప అసలు ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటిది, లోకోపకారానికి సంబంధించింది, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి లక్ష్యంతో, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి లక్ష్యంతో చెప్పేటువంటి విలువలతో కూడినటువంటి విద్య కానే కాదు ఇది. సర్టిఫికేట్ 10వ తరగతి పాస్ అయ్యానా, 12వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయ్యానా, డిగ్రీ పాస్ అయ్యానా, లేదా ఇంకో పీజీ పాస్ అయ్యానా, లేదా ట్రైనింగ్ పాస్ అయ్యానా, ఏదో ఉద్యోగం వచ్చిందా, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందా, ఏదో ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చిందా, లేదా వైద్యుడిగా ఉద్యోగం వచ్చిందా అనేటువంటి ఉద్యోగం సంబంధించినటువంటి విద్యనే తప్ప, ఉపాధికి సంబంధించిన విద్యనే తప్ప అసలు విద్య అనేది ఫ్రమ్ వూమ్ టు టూమ్ అనేటువంటి విషయం మర్చిపోతున్నారు. గర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ భూమి యొక్క గర్భంలోకి వెళ్ళేదాకా, చనిపోయేదాకా విద్య అనేది
నిరంతరమైనటువంటిది. అది ఎంత చదివినా కానీ అది మనకు వచ్చిన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం లోపల అది అణుమాత్రం కూడా కాదు. అయితే అసలైనటువంటి విద్య ఏంటిది అంటే, బ్రహ్మ ఏదైతే ఈ సృష్టించిండో 14 లోకాలు ఉన్నాయో వాటి యొక్క ఉద్దేశం ఏంటి, ఇన్ని లక్షల జీవులు సృష్టించడం లోపల ఉద్దేశం ఏంటిది, అందులో ఒకటిగా నేను పుట్టినందుకు, మనిషిగా జీవించినందుకు, ఉత్తమమైనటువంటి జన్మగా నాకు లభించినందుకు ఏం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని, ఆలోచన కలిగినటువంటి వాడు ఆ విధంగా బ్రాహ్మణ్యం లోపల ఏ విధంగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పుట్టినటువంటి బాలుడికి గర్భాష్టము అంటే 7వ సంవత్సరం దాటగానే 8వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేస్తున్నాము. సంస్కారం అంటే ఏంటి? శుద్ధి చేయడం. ఏంటిది సంస్కారం అంటే? ఇప్పుడు అరటి పండు ఒకటి ఉంది. అరటి పండును యాసిడ్గా మనం తినగలమా? తినలేం. ఏం చేయాలి? దాన్ని సంస్కారం చేస్తే మనం దాన్ని తినగలం. ఏంటి సంస్కారం చేయడము? ఏదైతే అరటి పండులో ఉన్నటువంటి తొక్క ఉందో ఆ తొక్కను మనం చక్కగా విప్పి ఏదైతే తినడానికి యోగ్యమైందో దాన్ని మాత్రమే తింటే అది శరీరానికి సుఖకరమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటి, శక్తిప్రదమైనటువంటిది అవుతుంది. అట్లా ప్రతి బ్రాహ్మణుడు అయినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మగపిల్లవాడికి ఉపనయన సంస్కారం చేసి యజ్ఞ ఉపవీతము చేస్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అనేటువంటి మంత్రంతోని తండ్రి ఆ పిల్లవాడి వెడలో ఈ యజ్ఞోపవీతాన్ని వేస్తాడు. ఎందుకు యజ్ఞోపవీతం అంటే ఏంటిది? యజ్ఞ ఉపవీత అంటే యజ్ఞం చేయడానికి సమీపంగా వెళ్ళడానికి అర్హత లభించేటువంటి ఒక దారపు పోగుల యొక్క జంట, దారపు పోగుల యొక్క సమూహము అనేటువంటి ఒక దారాన్ని, దానికి ఒక మళ్ళీ ప్రమాణం ఉంటుంది. ఎన్ని బెత్తలలో ఉండాలి, ఎటువంటి ముడి వేయాలి, దాన్ని బ్రహ్మముడి అంటాము. ఏ సందర్భంలో దాన్ని మార్చుకోవాలి అనేటువంటి నియమాలన్నీ కూడా మళ్ళీ ఉంటాయి. ఆ విధంగా అప్పుడు ఆ పిల్లవాడు ద్విజుడు అవుతాడు. అంటే 2వ జన్మ లభిస్తుంది వాడికి. జన్మన జాయతే శూద్ర, బ్రాహ్మణ కులంలో పుట్టిన, శూద్ర కులంలో పుట్టిన శూద్రుడే, క్షత్రియ కులంలో పుట్టిన శూద్రుడే. సంస్కారం చేయబడితే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఆ విధంగా ఏ వర్ణంలో జన్మించడము జరిగిన, ఏ కులంలో జన్మించిన జ్ఞానము అనేటువంటి ప్రధానంగా, వేదము అనేటువంటి ప్రధానంగా, వేదాంతము అనేటువంటి ప్రధానంగా, శాస్త్రము అనేటువంటి విషయాన్ని ప్రధానంగా, యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, పునస్కారాలు అనేటువంటి వాటిని ప్రధానంగా, కేవలం మానసికమైనటువంటి మెదడుకు సంబంధించినటువంటి, మేధస్సుకు సంబంధించినటువంటి అంశాలను ఉపయోగించగలిగితే దేశ క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం, తన క్షేమం కోసం. ఇక్కడ మనిషికి స్వార్థం ఉండాలి. కానీ ఎటువంటి స్వార్థం ఉండాలి అంటే, కేవలం నాకే కాదు, నాతో పాటుగా నా కుటుంబీకులందరూ కూడా క్షేమంగా ఉండాలి. కేవలం నా కుటుంబమే కాదు, నా పక్కలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా, సమాజంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి అని సమాజాన్ని కాంక్షించే, క్షేమాన్ని కాంక్షించే విధంగా, కేవలం నా గ్రామమే కాదు, నా రాష్ట్రము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, శాంతిదాయకంగా ఉండాలి, ఆరోగ్యదాయకంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మలే. మొన్న ఏప్రిల్ 30న మా యొక్క పదవీ విరమణ జరిగింది. ఆ పదవీ విరమణ సందర్భంలో ఆత్మావలోకనం అని చెప్పి నేను ఒక నా అభిప్రాయాన్ని, నా యొక్క అనుభవాల్ని
పుట్టినప్పటి నుంచి మొన్న 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని సర్వీసు, 36 సంవత్సరాల 4 నెలల 11 రోజులు సర్వీసు పూర్తి చేసుకొని ఉద్యోగ విరమణ, పదవి విరమణ పూర్తి చేస్తున్నటువంటి సందర్భం లోపల ఒక మ్యాగజైన్ ప్రింట్ చేశాను. దాంట్లో ఈ ఆత్మావలోకనం అని చెప్పిన ఈ వయస్సు వరకు నాకున్నటువంటి అనుభవాలను దాంట్లో తెలియజేస్తూ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి విషయాలను దాంట్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఒక పాఠశాలని ఉదాహరణగా తీసుకుంటే, పాఠశాలలో విద్యార్థులకు బోధించేటువంటి సమూహం అంతా కూడా, వాళ్ళంతా నేర్పేదంతా కూడా పిల్లలకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. తాము పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పిల్లలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉపాధ్యాయ సమూహం అంతా కూడా. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు కూడా ఉన్నారు. అంటే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అందరూ కూడా తాము నేర్చినటువంటి విద్య ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పిల్లలకు ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, అందించే ప్రయత్నం చేస్తున్నారు, విద్యార్థులను వికసింప చేస్తున్నారు జ్ఞానంలో. కాబట్టి ఆ వర్గమంతా కూడా బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి, ఉపాధ్యాయులు కాబట్టి, గురుస్థానంలో ఉన్నారు కాబట్టి, బ్రహ్మ విద్య ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి దీన్ని పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే, ఉపాధ్యాయ వర్గం అంతా కూడా బ్రాహ్మణులే అని చెప్పాను. మరి క్షత్రియులు ఎవరు స్వార్? దాంట్లో అంటే పరిపాలనకు సంబంధించి, అంటే పాఠశాల ఏ విధంగా నడవాలి, వాళ్ళకి ఏ విధంగా వేతనాలు ఇవ్వాలి, ఎవరు వేతనాలు ఇవ్వాలి, తర్వాత పాఠశాల విద్యార్థులను కానీ లేదా ఉపాధ్యాయులను కానీ వాళ్ళ యొక్క అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనేటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో, పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా, అంటే హెడ్ మాస్టర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, లేదా జీతాలు ఇచ్చేటువంటి జిల్లా విద్యాధికారి కావచ్చు, లేదా ఎస్టీఓ కావచ్చు, డిటిఓ కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, వీళ్ళంతా కూడా పరిపాలన చేస్తున్నారు. విద్యార్థులకు విద్యను అందించే భాగంలో, పాఠశాలలో విజ్ఞానాన్ని అందించేటువంటి భాగంలో వీళ్ళంతా కూడా పరిపాలన చేస్తున్నారు. వీళ్ళంతా క్షత్రియ వర్గానికి చెందిన వాళ్ళు, క్షత్రియ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు. దీంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. హెడ్ మాస్టర్ ఏ క్యాస్ట్ వాడైనా కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎస్టీఓ, డిటిఓ, ప్రభుత్వము, ఎవరైనా కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్. కాబట్టి వాళ్ళంతా క్షత్రియులు. మరి ఈ దీంట్లో వైశ్యులు ఎవరు సార్ అంటే, ఎవరైతే వీళ్ళకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, పాఠశాలకు సంబంధించి ఉన్నటువంటి వస్తు సామాగ్రిని, వినిమయ వస్తువులను అందిస్తున్నారో, అందించే ప్రయత్నం చేస్తున్నారో, అవి పుస్తకాలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, చెప్పులు కావచ్చు, లేదా ఇంకే ఫర్నిచర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వైశ్య వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పి దాంట్లో చెప్పారు. మరి శూద్రులు ఎవరు సార్ ఈ పాఠశాల? దాంట్లో శూద్రులు ఎవరయ్యా అంటే, ఈ పాఠశాల నిర్మాణానికి ఎవరైతే ధనం ఇచ్చారో, ఎవరైతే సేవ చేశారో, ఎవరైతే కూలీలుగా పనిచేశారో, ఎవరైతే నిత్యం శుభ్రం చేస్తున్నారో ఆ పాఠశాలను, ఎవరైతే నీరు అందిస్తున్నారో, ఎవరైతే ఆ పాఠశాల సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అవసరాలన్నింటి కూడా తీరుస్తున్నారో వాళ్ళందరూ కూడా శూద్ర వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వర్ణానికి చెందినటువంటి వాళ్ళు, వర్గానికి చెందినటువంటి కాదు తప్ప వాళ్ళు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అంటే ప్రతి వ్యక్తిలో కూడా, ప్రతి వర్ణంలో కూడా, ఇక్కడ చూడండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి విషయం చెప్తున్నప్పుడు బ్రాహ్మణ వర్ణాన్ని ఒకసారి ప్రత్యేకంగా తీసుకుందాము. దీంట్లో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో బ్రాహ్మణులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో క్షత్రియులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో వైశ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులలో
శూద్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ తీసుకుందాం. బ్రాహ్మణులో ఉన్నటువంటి పుట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇవాళ కాలం లోపల అందరూ ఈ బ్రాహ్మణ్యం చేస్తున్నారు, బ్రాహ్మణీకం చేస్తున్నారు, అందరూ అర్చనలు చేస్తున్నారా, అందరూ యాగాలు చేస్తున్నారా, అందరూ పూజలు చేస్తున్నారా, అందరూ గుళ్ళల్లో పూజలు చేస్తున్నారా, అందరూ పౌరోహిత్యం చేస్తున్నారా? లేదు. కేవలం 10% మాత్రమే చేస్తున్నారు. మిగతా 90% అంతా కూడా సాఫ్ట్వేర్లు గానో, డాక్టర్లు గానో, ఇంజనీర్లు గానో, కలెక్టర్లు గానో, జడ్జిలు గానో, న్యాయమూర్తులు గానో ఉన్నారు తప్ప అందరూ బ్రాహ్మణులు బ్రాహ్మణీకంలో లేరు. వైస్ వర్స. ఇప్పుడు క్షత్రియులే తీసుకుందాం. క్షత్రియులలో మళ్ళీ బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులలో మళ్ళీ వైశ్యులు ఉన్నారు, క్షత్రియులలో మళ్ళీ శూద్రులు ఉన్నారు, క్షత్రియులలో క్షత్రియులు ఉన్నారు. అంటే వర్ణ అంతరవర్ణాలు, అంటే వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి నిర్ణయించాల్సిందే తప్ప జన్మన జాయతే శూద్ర అనేటువంటి మౌలికమైన విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రధానమైనటువంటి విషయం, మౌలికమైనటువంటి విషయం. అదేవిధంగా ఎందుకంటే క్షత్రియులలో పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాజరికాలు పోయినాయి, ప్రజాస్వామ్య వ్యవస్థనే వచ్చింది. ఇక్కడ కేవలం కులం చెప్పుకోవడానికి మేము క్షత్రియం అని చెప్పుకుంటున్నాం తప్ప వాళ్ళు పరిపాలన చేసేటువంటి దేశాలు ఒక నేపాలో లేదా ఒక కొన్ని దేశాలు ఉన్నాయి తప్ప రాజరిక వ్యవస్థలు ఉన్నటువంటి ప్రతి దేశం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దాదాపుగా ఏదో రకంగా ప్రజాస్వామిక వ్యవస్థలోనే ఉన్నటువంటి దేశాలే తప్ప రాజరికము క్షత్రియ ధర్మముగా పాటిస్తున్నటువంటి క్షత్రియులు దాదాపుగా శూన్యం. అంటే క్షత్రియులలో పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియ ధర్మం నిర్వహించే వాళ్ళు లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా మరి? వాళ్ళు ఏదో రకమైనటువంటి విద్యను చదివి ఉపాధి కోసం ఉద్యోగాలను చేస్తూ వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రాహ్మణులుగా ఉండవచ్చు, లేదా క్షత్రియులుగా ఉండవచ్చు, లేదా వ్యాపారం చేస్తూ ఉండవచ్చు, లేదా ఇంకేదైనా సర్వీసులలో సేవ చేస్తూ ఉండొచ్చు శూద్రులుగా. అదేవిధంగా వైశ్య కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా వైశ్య వృత్తిని వాళ్ళ 90% మానేసిండ్రు. ఎందుకంటే వ్యాపారం లోపల అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎవరిని మనం వైశ్యులు అనాలే? పుట్టుకతో పుట్టిన వాళ్ళు వైశ్యులా? కాదు. ఆ వైశ్యులలో కూడా మళ్ళీ బ్రాహ్మణ్ సంబంధించినటువంటి గుణము కలిగి, తత్వం కలిగి, ఆ వర్ణం సంబంధించినటువంటి విధానాన్ని గౌరవిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రాహ్మలే, పుట్టుకతో వైశ్యులైనా కానీ. అట్లా ఆ వైశ్యులలో కూడా మళ్ళీ బ్రాహ్మణ, మళ్ళీ క్షత్రియ, మళ్ళీ వైశ్య, మళ్ళీ శూద్ర అనేటువంటి అంతర్వర్ణాలు కూడా వాళ్ళ యొక్క గుణ కర్మ విభాగశ అని చెప్పి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా శూద్రులలో చూడండి, ఇప్పుడు పరిపాలన చేస్తున్న వాళ్ళు శూద్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు జన్మనా జాయత శూద్ర అయినా కానీ, అంటే పుట్టుకతో శూద్రులైనా కానీ, వాళ్ళ యొక్క చేసేటువంటి వృత్తి వల్ల, వాళ్ళ యొక్క కృషి వల్ల వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాల్మీకి కానీ, వ్యాసుడు కానీ, వీళ్ళంతా కూడా. అట్లా ఎవరు ఏ కులంలో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా వాళ్ళు విప్రో భవతి కర్మణ, వాళ్ళు చేసేటువంటి కర్మ వల్లనే వాళ్ళు విప్రులుగా పరిగణింపబడతారు. ఎప్పుడుగా విప్రులుగా పరిగణింపబడతారో, ఎప్పుడుగా ఆ నియమాలను పాటిస్తారో, ఎప్పుడా ఆహార విహారాలలో ఆ సాత్వికతను తెచ్చుకుంటారో, మాంసాహారానికి దూరంగా ఉంటారో, మధు పానీయాలకు దూరంగా ఉంటారో, ఎప్పుడు నిత్యము సత్యమే పలుకుతూ ఉంటారో, ఎప్పుడు బ్రాహ్మణికి ఒక 6 లక్షణాలు ఉండాలి. ఏమని? బ్రాహ్మణుడు ఉండాల్సిన లక్షణాలలో ఏంటిది? అధ్యయనము, అధ్యాపనము, ఇవి 2 ఉండాలి. అధ్యయనం, అధ్యాపనం అంటే ఏంటిది? తాను నేర్చినటువంటి విద్యను నిరంతరం పని ఉన్నా లేకున్నా, అంటే దాన్ని పౌరోహిత్యంలో ఉపయోగించుకున్నా ఆ వేదాన్ని నిరంతరం ఆమ్నాయం చేస్తూ ఉండాలి. అంటే నిరంతరం పఠనం చేస్తూ ఉండాలి. దాంట్లో ఉన్నటువంటి శక్తిని అందరికీ ఉపయోగించగలగాలి. అధ్యయనము ప్లస్ అధ్యాపనము, తాను నేర్చుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ తిరిగి విద్యార్థులకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాతి తరాలకు ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రధానమైనటువంటి 2 లక్షణాలు బ్రాహ్మణునికి ఉండాలి. ఇవాళ ప్రతి ఉపాధ్యాయుడు అది చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు బ్రాహ్మణుడే.
ఇక రెండవ లక్షణం, మూడవ లక్షణం, నాలుగవ లక్షణం ఏంటిది? యజ్ఞము చేయడము, యజ్ఞం చేయించడం. ఇవి మూడవది, నాలుగవ లక్షణం. ప్రతి బ్రాహ్మణుడైనటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, సనాతన ధర్మం తెలిసినటువంటి వాడు దేవతల యొక్క ఆనందం కోసం, దేవతలను సంతోషపెట్టడం కోసం, ప్రకృతిని సమతుల్యంగా ఉంచడం కోసం, సకాలంలో వర్షాలు పడడం కోసం, ఆ వర్షాలు పడడం ద్వారా మంచి పంటలు పండడం కోసం చేసేటువంటి ప్రధానమైనటువంటి ఏంటి అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు. ఇవి తాను చేయాలి, చేయిస్తూ ఉండాలి. ఇది మూడవ లక్షణము. నాలుగవ లక్షణము బ్రాహ్మణుకు ఉండాల్సినటువంటి. ఇక ఐదవది, ఆరవది ఏంటిది బ్రాహ్మణ లక్షణాలలో? దాన గ్రహణము, దాన ప్రతిగ్రహణము. అంటే దానం తీసుకోవడము, దానం ఇవ్వగలగడం. ఇవి రెండు ఉన్నట్టయితే, అంటే ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వ్యక్తిని మనం బ్రాహ్మణుడు అంటాం తప్ప జన్మన జాయతే శూద్ర. అట్లే ఇక్కడ యద్యదాచరితి శ్రేష్ఠ అని చెప్పి మళ్ళీ భగవంతుడు, కృష్ణ పరమాత్ముడు చెప్తాడు భగవద్గీతలో. అంటే ఇంతకు ముందు పెద్దలైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు ఏదైతే ఆచరించారో, ఏ విధంగా ఆచరించారో ఆ విధంగా ఆచరిస్తే అది బ్రాహ్మణత్వం అవుతుంది తప్ప కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇప్పటి వరకు అసలు చాలామంది సంధ్యావందనం కూడా చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పేరుకే బ్రాహ్మణులు తప్ప, పుట్టుకతో బ్రాహ్మణులే తప్ప వాళ్ళ యొక్క ఆచరణ అంతా కూడా శూద్రులతో సమానమైనటువంటి వ్యవహారమే తప్ప బ్రాహ్మణీకి సంబంధించిన వ్యవహారం ఏది లేదు. కాబట్టి బ్రాహ్మణ కులంలోనే పుడితే బ్రాహ్మణులు, బ్రాహ్మణ కులంలోనే పుట్టిన వాళ్ళే ఈ భగవదారాధన చేయాలి, గుళ్ళు ఆరాధన చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. ఇంకొకటి వేదం, వేద లక్షణాలు, వాటిని శృతులు అంటాం, స్మృతులు అంటాం, ఇతిహాసములు అంటాం, ఉపనిషత్తులు అంటాం, అష్టాదశ పురాణాలు అంటాం. అంటే మన సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో కొన్ని లక్షల కొన్ని ఏంటిది పుస్తకాలు, గ్రంథాలు మనకు ఋషులు మనకు అందించారు. ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి, ధర్మాన్ని ఏ విధంగా నిలపాలి. ధర్మం అంటే ఏంటిది? ఫస్ట్ డ్యూటీ, బాధ్యతనే గురించి చెప్పింది తప్ప మనకు హక్కుల గురించి ఎప్పుడు కూడా సనాతన ధర్మం చెప్పలే. బాధ్యతల గురించి, ధర్మం గురించి చెప్పింది. ఇది నీ ధర్మము, ఇది చేయాలి అని చెప్పి నిర్ణయించింది. ఆ విధంగా చేయాల్సిందే తప్ప ఇంకో రకంగా లేదు. ఇంకోటి జ్ఞానం కూడా మనకు 4 రకాలుగా వస్తుంది. ఆచార్య పాదమాదత్తే, పాదం శిష్య స్వమేధయ, పాదం బ్రహ్మచారిభ్య. ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్య స్వమేధయ, పాదం బ్రహ్మచారిభ్య, పాదం కాలక్రమేణ చ అని చెప్పి మనకు ఏ విద్య అయినా కానీ ఒక ఆచార్య ముఖత మనము పొందింటే, ఆచార్యుని యొక్క, గురువు యొక్క ఆధారంగా అతన్ని ఆశ్రయించి అతనికి శుశ్రూష చేసి, ముఖ్యంగా వేద విద్య అంతా కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి విద్య. అది ఆషామాషి విద్య కాదు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళు చదవచ్చు, కానీ దానికి ఒక నిష్ణాతుడైనటువంటి, దాంట్లో పూర్తిగా నైపుణ్యం కలిగినటువంటి ఒక గురువును ఆశ్రయించి అతని శుశ్రూష చేసి అతని ద్వారా పొందినటువంటి విద్య ఏదైతే ఉందో అటువంటి విద్యనే అసలైనటువంటి విద్య అంటాము. ముఖ్యంగా వేద విద్య గురుముఖతానే రావాలి తప్ప ఆశమాష వ్యవహారంగా తీసుకోకూడదు. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వేదము అనేటువంటిది ఏదైతే మంత్రాలు ఉన్నాయో, మంత్రము అంటే ఇక్కడ మనకు తెలియాలి. మనకు ఎంతసేపు అంటే ఎన్ని సంవత్సరాలు దాన్ని అనుసంధానం చేస్తే, ఉపాసన చేస్తే మనను రక్షిస్తుంది. అంటే
తారయతి ఇది మంత్ర. మంత్రాన్ దాన్ని ఎప్పుడైతే జపిస్తామో, అనుసంధానం చేస్తామో, అనుష్ఠానం చేస్తామో దాని యొక్క శక్తి మనను రక్షిస్తుంది అనేటువంటిది అది. కాబట్టి అది వేదము ఒక రకమైనటువంటి సిస్టమాటిక్, అంటే ఋగ్వేదంలో మొట్టమొదటి ఒక మంత్రాన్ని తీసుకుందాం. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతామం అని చెప్పి ఒక ఋగ్వేదం లోపల మొట్టమొదటి రుక్కు అంటాం. దీని మీద ఒక అమెరికన్ ఈ యొక్క వేదాల మీద పరిశోధన చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని వివరించడానికి దాదాపుగా 2000 పేజీల థీసిస్ను సబ్మిట్ చేసేనట యూనివర్సిటీకి. అంటే కేవలం ఈ యొక్క మంత్రం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతామం అనేటువంటిది ఈ మంత్రం ఏదైతే ఉందో సామాన్యంగా అందరూ మాట్లాడే విధంగా మాట్లాడేది కాదు అనేటువంటి ఇది ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ప్రతి అక్షరం కూడా ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని మనకు శ్రీమద్ రామాయణం వాల్మీకి 24,000 శ్లోకాలను చెబుతూ దాంట్లో ప్రతి అక్షరం కూడా మనలో ఉన్నటువంటి కర్మను పాపాలను నశింపజేస్తుంది అని చెప్పి ఏ విధంగా చెప్పాడో ఇక్కడ కూడా ప్రతి మంత్రం కూడా ఒక రకమైనటువంటి సిస్టమాటిక్ అరేంజ్మెంట్. అంటే ఏ శబ్దము, ఏ ధ్వని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా పలికితే దాని యొక్క శక్తి ఏర్పడుతుంది, అది ఒక రకమైనటువంటి సిస్టమాటిక్ అరేంజ్మెంట్. ఈ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ను అసలు దీంట్లో లోపాలు కానీ, దీంట్లో ఇంకా అంటే ఏదైనా మాలిన్యం కానీ, అశుద్ధత అంటే సంస్కారం లేనటువంటిది, ఇంకా సంస్కరించాల్సినటువంటి ఏదైనా ఉంది అంటే లేదు అనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి పరిశోధన చేసి దాదాపుగా ఈ ఒక్క మంత్రం మీదనే దాదాపు 2000 పేజీల విషయాన్ని సబ్మిట్ చేశాడట ఆ విదేశీయుడు. ఆ పేరు నాకు సరిగ్గా నాకు గుర్తు రావడం లేదు. కానీ అంటే మంత్రము అనేది ఏదైతుందో ఒక సిస్టమాటిక్ ధ్వని యొక్క, శబ్దాల యొక్క, అక్షరాల యొక్క కూర్పు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా 8th, 9th, 10th నుంచి మనకు పిల్లలకు కెమిస్ట్రీ నేర్పుతూ ఉంటాం ఇవాళ పాఠశాలల్లో. ఆ కెమిస్ట్రీలో భాగంగా మూలకాల గురించి చెప్తూ ఉంటాం. హైడ్రోజన్ అని, నైట్రోజన్ అని, లేదా ఆక్సిజన్ అని, లేకపోతే ఫాస్ఫరస్ అనేటువంటి రకరకాల మూలకాల గురించి మనం చెప్తూ ఉంటాం. దాంట్లో హెచ్ అంటే హైడ్రోజన్ అని, ఓ అంటే ఆక్సిజన్ అని చెప్పి, H2O అంటే ఇవి రెండు కలిస్తే అది నీరుగా మారుతుందని చెప్పి మనం ప్రయోగశాలలో మనం విద్యార్థులకు నేర్పుతూ ఉన్నాం. దాన్ని కెమిస్ట్రీ అంటున్నాం, రసాయన శాస్త్రము అంటున్నాం. అంటే ఇది ఎవరికి అర్థమవుతుంది? ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అర్థమవుతుంది. అంటే హైడ్రోజన్ అంటే ఏంటిది? హైడ్రోజన్ అనేటువంటి ఒక వాయువు, తర్వాత ఆక్సిజన్ అనేటువంటి ఒక వాయువు. హైడ్రోజన్ ఎన్ని పాళ్ళల్లో కలిస్తే, ఆక్సిజన్ ఎన్ని పాళ్ళల్లో కలిస్తే, ఆ రెండు వాయువులు కలిస్తే ఏమవుతుంది? నీరుగా మారుతుంది అనేటువంటి విషయం ఏదైతే కెమిస్ట్రీ మనకు చెప్తుందో, రసాయన శాస్త్రం చెప్తుందో, అటువంటి సిస్టమాటిక్ అదేంటిది మంత్రాన్ని కూడా అరేంజ్మెంట్ ఆఫ్ ధ్వని, అరేంజ్మెంట్ ఆఫ్ శబ్ద, ద పవర్ ఆఫ్ శబ్ద ఈజ్ వేద. కాబట్టి అది ఆషామాషి వ్యవహారంగా తీసుకోకుండా ఎవరో పుస్తకాలలో చూసుకుంటూ, లేదా టీవీలో చూసుకుంటూ, లేదా ఇవాళ రేపు మీడియా బాగా వచ్చింది, ప్రతి మీడియాలో కూడా ప్రతిదీ మనకు అవైలబుల్ ఉంది. వాళ్ళ గూగుల్ తల్లి పుణ్యమా అని చెప్పి, లేదా సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి, అటువంటి విధమైనటువంటి విద్య నేర్చి ఏదో నేను చేస్తాను అనేటువంటిది చేస్తే ఆ శబ్దం యొక్క ప్రభావము, ఆ ధ్వని యొక్క ప్రభావము మనము అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా అది వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గుళ్ళో పూజ చేయవచ్చు. ఎప్పుడు చేయవచ్చు? సుస్వరంగా గురుముఖత నేర్చుకొని దానికి సంబంధించినటువంటి పద్ధతులన్నీ కూడా పాటిస్తూ, ఇంకా
ఎట్లయితే సుప్రీంకోర్టు జడ్జికి ఈ రాజ్యాంగం సంబంధించిన అవగాహన ఎట్లా ఉంటుందో, అవగాహన ఉన్నవాడి సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా ఈ విధంగా కాగలడో, అతనికి కూడా ఏదైనా ఒక డ్రెస్ కోడ్ ఉంటుందో, ప్రతి వాడిని మనం తీసుకువెళ్ళి జడ్జి సీట్లో కూర్చోబెట్టలేం కదా. కాబట్టి ఆ రాజ్యాంగం సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అతనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటిది, అతను చదివినటువంటి విద్య ఏంటిది, అతను పడినటువంటి శ్రమ ఏంటిది, అతను అనుసరిస్తున్నటువంటి నియమాలు ఏంటిది, ఆయన యొక్క బాధ్యత ఏంటిది, ఆయన యొక్క ధర్మం ఏంటిది, ఇవన్నీ తెలుసుకున్నవాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలడు. బ్రాహ్మణుడు కూడా ఆ విధంగా కాగలడు, ప్రతి వ్యక్తి కూడా. కానీ ఈ బ్రాహ్మణ్యం సంబంధించినటువంటి ఏదైతే లక్షణాలు ఉండాలో, గుణాలు ఉండాలో, తత్వము ఉండాలో, అవన్నిటిని కూడా మీరు సాధించినట్టయితే అందరూ కూడా గుడిలోకి వెళ్ళవచ్చు, గుడి ఆరాధన చేయవచ్చు, పూజలు చేయవచ్చు, లోక క్షేమాన్ని కాంక్షించవచ్చు. బ్రాహ్మణ యొక్క ప్రధానమైనటువంటి జీవన లక్ష్యం ఏంటిది అంటే పురోహితుడు అంటాం. అంటే పురానికి అంటే గ్రామానికి లేదా దేశానికి హితము చేర్చేవాడు, అంటే మేలు కోరేటువంటి వాడే పురోహితుడు. అర్చకో హరిసాక్షాత్ అన్నాం. అంటే అర్చకుడు సాక్షాత్తు మనకు కనపడేటువంటి భగవత్ స్వరూపము అన్నాం. అటువంటి భగవంతుడి యొక్క లక్షణాలు ఒకవేళ నీలో ఉండగలిగితే, నువ్వు పెంపొందించుకోగలిగితే, ఎస్ ఆల్వేస్ యు ఆర్ వెల్కమ్. నువ్వు కూడా చక్కగా దేవుడి గుడిలో ప్రవేశించి దేవుడి గుడి ఆరాధనలు చేయవచ్చు, అటువంటి కీర్తిని గౌరవాన్ని చక్కగా పొందవచ్చు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటిదంటే ఈ బ్రహ్మజ్ఞానం సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో విద్య, బ్రహ్మ విద్య అంటున్నాము. ఆ బ్రహ్మ విద్యను అనుసరించే వాళ్ళంతా కూడా బ్రాహ్మలే అని చెప్పి మనం చెప్పుకుంటూ, ఈ బ్రహ్మ విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటిది అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవుని గురించి ఉన్నటువంటి స్తోత్రం లోపల ఒక ప్రధానమైనటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అనేటువంటి వరకే మనం తీసుకుందాం. సరే, హయగ్రీవం ఉపాస్మహే అనుకుంటే అది ఉపాసన చేసే వాళ్లకు అది సంబంధించింది. ఈ 2 పాదాలలో 1.5 పాదాన్ని ప్రధానంగా తీసుకున్నట్టయితే అసలు బ్రాహ్మణుని యొక్క లక్షణం ఏంటిదో ఇక్కడ మనకు భగవంతుని యొక్క లక్షణం ఏంటిదో తెలుస్తుంది. బ్రాహ్మణుడు లక్షణం ఏంటిది అని చెప్పారు ఇంతకుముందు. అర్చకో హరి సాక్షాత్, తర్వాత పురోహితుడు అన్నారు. వాడు ఏలాగా ఉండాలంటే ఇగో ఈ 1.5 పాదాలలో చక్కగా తెలియజేస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం. బ్రాహ్మణుడికి ఈ లక్షణాలు ఉండాలి. ఏంటిది? ఆధారం సర్వ విద్యానం అంటే ఏంటిది? ఎవరికి ఏ సందేహం వచ్చినా కానీ ఆ సందేహాన్ని తీర్చగలిగేటువంటి స్థితి, అధికారము ఆ బ్రాహ్మణుడికి ఉండాలి. శాస్త్రం మీద, వేదం మీద, పురాణాల మీద లేదా ఉపనిషత్తుల మీద ఇవన్నిటి అధికారం ఉండాలి. అప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఆధారం సర్వ విద్యానం. సరే, ఈ విద్యలన్నిటికీ కూడా లక్ష్యం ఏంటిది? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. దీంట్లోనే సమస్తమైనటువంటిది ఉన్నది. అంటే ఏంటిది? జ్ఞాని అయి ఉండాలి. మనము భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అంటున్నాం. ఇవి ఉంటేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అంటున్నాం. ఫస్ట్ విశ్వాసం ఉండాలి భగవంతుని పట్ల, ధర్మం పట్ల విశ్వాసం ఉండాలి, వేదం పట్ల విశ్వాసం ఉండాలి, శాస్త్రం పట్ల విశ్వాసం ఉండాలి. అటువంటి వాడు బ్రాహ్మణుడవుతాడు. అది జ్ఞానం. జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటిది? ఆనందం. మనము సుఖము అంటాము, సంతోషము అంటాము, ఆనందము అంటాము. ఈ పర్యాయ పదాలుగా సాధారణంగా వాడుతూ ఉంటాం. సుఖం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. ఏంటి సుఖము? ఈ భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో
వాటిని తృప్తిపరచడం, అంటే ఆకలి అయినప్పుడు తినడము, దాహమైనప్పుడు తాగడము, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడము, ఇంకేదో కోరిక కలిగినప్పుడు ఇంకేదో చేయడము, ఇవన్నీ కూడా సుఖానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి, కేవలం భౌతికమైనవి, ప్యూర్లీ తాత్కాలికమైనటువంటివి. ఇవి సుఖానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇక సంతోషము అంటే ఏంటిది? సంతోషం అంటే ఏంటిది? నేను 10వ తరగతి పాస్ అయ్యాను, సంతోషం. అమ్మకు సంతోషం, నాన్నగారికి సంతోషం, లేదా మిత్రులకు సంతోషం, అందరికీ సంతోషం. అదంటే ఎదుటి వ్యక్తికి ప్లస్ తనకు, ఇద్దరికి కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి అది దాన్ని సంతోషము అంటున్నాను. సుఖమేమో భౌతిక సంబంధించింది, సంతోషమేమో వ్యక్తులకు సంబంధించింది. దాన్ని ఏమంటాము, మన మానసికమైనటువంటిది. ఇదొక రకంగా ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేస్తాం, వాడు సంతోషపడతాడు, సహాయం చేసినందుకు మనము సంతోషపడతాం. సహాయం పొందినవాడు కృతజ్ఞుడుగా ఉంటాడు. మనకు సహాయం చేసినటువంటిది ఒక దయ, కరుణ అనేటువంటిది మన శరీరంలో, మన గుణంలో ఉంది కాబట్టి దాన్ని సంతోషము అంటున్నాం. అదేవిధంగా సంతోషం తాత్కాలికమైంది. మళ్ళీ అది కూడా 10వ తరగతి పాస్ అయ్యాను, మళ్ళీ నెక్స్ట్ ఏంటిది? ఇంటర్మీడియట్ పాస్ కావాలి. పాస్ అయినాను, మంచి మార్కులు వచ్చినాయి, నేను సంతోషపడ్డాను, అమ్మ నాన్న సంతోషపడ్డారు, మిత్రులు సంతోషపడ్డారు. అది అక్కడికి అయిపోయింది. ఆ సంతోషానికి మళ్ళీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇంకో లక్ష్యం ఏర్పడింది. ఏంటిది? మళ్ళీ డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, సంతానం అయిపోయింది, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం. ఏ రకంగా సుఖము, సంతోషము ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, కొంతకాలం వరకే ఉండేటివి. మళ్ళీ ఇంకో లక్ష్యాన్ని ఇంకా ముందుకు ఉంచేటువంటివి. ఇకపోతే అసలైనటువంటి ప్రధానమైనటువంటి ఏంటిది? ఆనందము. ఇది అన్నిటికంటే హై లెవెల్, దీనికి మించింది ఇంకొకటి లేదు ఇక. అందుకోసమే ఉపనిషత్తులో చెప్తారు, తైత్రీయ ఉపనిషత్తులో ఆనందవల్లుడు చెప్తారు, ఆనందో బ్రహ్మే, భృగువల్లుడు, ఆనందో బ్రహ్మే దివ్య జానాత్, ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంత్య విషం విశంతీతి తద్విజ్ఞాయ అని భృగు యొక్క కుమారుడు తాను సాధించినటువంటి విద్యల యొక్క సారాంశాన్నంతా కూడా తెలియజేస్తాడు భృగువుకు. అంటే ఏంటిది? ప్రధానమైనటువంటి జీవన సార్థకత లక్ష్యం ఏదైతే ఉందో, పరమాత్ముడి యొక్క, అంటే మోక్షం పోయిన తర్వాత కూడా మనకు లభించేది ఏంటిది అయ్యా అంటే ఆనందమే. అది శాశ్వతమైనటువంటిది. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. బ్రహ్మాది లోకాలలో ముక్తాత్మలంతా కూడా, మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళంతా కూడా, కైవాల్యాన్ని పొందే వాళ్ళంతా కూడా, కోరుకునేదంతా కూడా, అక్కడ వాళ్ళు అనుభవించేదంతా కూడా శాశ్వతమైనటువంటి ఆనందము. దాన్నే పరమానందము అంటాం. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్, ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఆనందం కోసమే, ఆనందాన్ని అనుభవించడం కోసమే ఈ పక్షులు, జంతువులు, ప్రాణులన్నీ కూడా జీవిస్తాయి, జీవనాన్ని కొనసాగిస్తాయి. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్, ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి. పుట్టినవన్నీ కూడా ఆనందంతో కూడా జీవిస్తూ ఉంటాయి. ప్రతి ప్రాణి కూడా ఆనందం ప్రయంత్య విషం విశంతీతి తద్విజ్ఞాయ అని చెప్పి అవుతాడు. అంటే అదే విజ్ఞానము. జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది అంటే ఆనందము. అంటే బ్రాహ్మణులకు ఉన్నటువంటి లక్షణాలలో జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని ఆనందం కోసం, ఆనందం పొందడం కోసం, శాశ్వతమైనటువంటి ఆనందం పొందడం కోసం. ఇంకా దానికి మించినటువంటి ఆనందం ఇంకొకటి లేనే లేదు. మనం అన్నమాచార్య సినిమాలో మనం సాధారణ చూస్తూ ఉంటాం. అన్నమాచార్య సినిమాలో తన భార్యను అమితంగా ప్రేమిస్తున్నటువంటి ఆ బ్రాహ్మడు ఆమె యొక్క అందానికి ఎక్కడ సూర్యుని యొక్క కిరణాల వల్ల పాడైపోతావు అని చెప్పి ఛత్రి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. గుడికి వస్తుంటే కూడా ఆమె మీద సూర్యకిరణాలు పడితే ఆమె అందం ఎక్కడ పాడైపోతుందేమో అని. అప్పుడు ఈ భగవద్ రామానుజులు ఆయనకు ఒక సన్యాసి వేషం రూపంలో
లేదా శ్రీ మహావిష్ణువు యొక్క సన్యాసి వేష రూపంలో వచ్చి ఆయన తాకి, ఏమయ్యా ఈ విధంగా భార్య మీద ప్రేమతో కామంతో ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అంటే, అపురూపమైనటువంటి సౌందర్యం ఇది, ఈమెది, ఈ సౌందర్యాన్ని నేను అనుక్షణం వీక్షిస్తూనే ఉండాలి అనే ఉద్దేశంతో ఈమె సౌందర్యం ఆ సూర్యకిరణాల వల్ల పడితే లేదా ఇంకెవరు దృష్టి పడితే ఎక్కడ పాడైపోతుందో అనే ఉద్దేశంతో ఆమెకు గొడుగు పట్టుకుంటూ నేను ఆమెను రక్షిస్తూ కాపాడుకుంటూ ఆ ఆనందాన్ని నేను ఆ సంతోషాన్ని నేను పొందుతున్నాను అంటే, ఇది భౌతికమైనటువంటి నేత్ర సౌందర్యము, ఆ శరీర సౌందర్యము ఇంతకంటే అతీతమైన, ఇంతకంటే గొప్పదైన శాశ్వతమైనటువంటి సౌందర్యాన్ని చూపిస్తాను, చూస్తావా అని చెప్పి ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేటట్టుగా ఆ వెంకటేశ్వరుని యొక్క నేత్ర సౌందర్యాన్ని చూపిస్తాడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా ఆ అన్నమాచార్యుడికి జ్ఞానోదయం కలిగి అప్పుడు ఆ వెంకటేశ్వరుని యొక్క అందాన్ని, ముఖ్యంగా నేత్రానందాన్ని చూసి పరవశుడైపోయి, ఇది శాశ్వతమైనటువంటి శరీరము కాదు, ఈ శరీరము శాశ్వతం కానప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే అందం ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు అని తెలుసుకొని అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని వందల, కొన్ని వేల కీర్తనలు రాస్తాడు. అన్నమాచార్యుడిగా కీర్తింపబడతాడు. అంటే శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని పొందేటువంటిది ఏంటిది అంటే భగవంతుని యొక్క కైంకర్యమే శాశ్వతమైనటువంటి ఆనందము. అది పొందగలిగేటువంటి స్థితి బ్రాహ్మణుడికి రావాలి. అది ఎదుటి వ్యక్తికి పొందించేటువంటి యోగ్యత బ్రాహ్మణుడికి రావాలి. అటువంటి బ్రాహ్మణుడు ఎవరైనా కావచ్చు. అదే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. వాళ్ళు ఏ విధంగా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. ఆగ్రహానికి గురి కావద్దు, కోపానికి గురి కావద్దు, అరిషడ్వర్గాలను తన ఆధీనంలో ఉంచుకోగలగాలి. మర్యాద పురుషోత్తములాగా చక్కగా ఎదుటి వ్యక్తిని మనం మాట్లాడగలగాలి. ఎదుటి వ్యక్తి యొక్క బాధను మనం గ్రహించగలగాలి. ఎదుటి వ్యక్తి బాధను పోవడానికి అవసరమైనటువంటి మార్గాన్ని మనం నిర్దేశించగలిగితే అటువంటి వాడిని బ్రాహ్మడు అంటాం. జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతం. స్ఫటికం అంటే మీకు తెలుసు, వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే ఇక్కడి నుంచి చూస్తే అక్కడ బయట ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకు కనపడతాడు మధ్యలో స్ఫటికం ఉన్నప్పటికీ. అంటే అంత స్వచ్ఛంగా, ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా అద్దంలాగా ఉండాలి. అటువంటి వాణ్ణి బ్రాహ్మణుడు అంటాం. కాబట్టి అటువంటి లక్షణాలు ఎవరు పొందినా, అటువంటి గుణాన్ని ఎవరు పొందినా, అటువంటి తత్వాన్ని ఎవరు పొందినా చక్కగా గుడిలోకి వెళ్ళవచ్చు, గుడిలో పూజలు చేయవచ్చు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు, సమాజం యొక్క క్షేమాన్ని కాంక్షించవచ్చు. కాబట్టి అందరూ అర్హులే అని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.